డాక్టర్ సుప్రజ, శారద హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు ఈ సునీత అనే పేషెంట్ ఏంటంటే సెకండ్ గ్రావిడ్ అంటే రెండో కాన్పు. ఫస్టు ఈ బాబు. ఆ బాబు ఏందంటే ప్రెజెంట్ అంటే మాయలో ప్రాబ్లమ్ వల్ల మాయ నుంచి బిడ్డకొచ్చే బ్లడ్ సప్లై చేసే నాళాలు ఎండిపోయిన దాని వల్ల ఉమ్మ నీరు తగ్గిపోయి ఏడో నెలలో డెలివరీ అయిపోయారు. సో ఏడో నెలలో డెలివరీ అయిన దాని వల్ల ఏంటంటే ఆ బాబుకి బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందక కొంచెం మైల్డ్‌గా మెంటల్‌గా రిటార్డ్ అయ్యారు. సో, దానికని వాళ్ళు నాకు ఫస్ట్ బేబీ ఇట్లా అయింది కదా! రెండో బేబీ ఖచ్చితంగా బాగుండాలా అనేసి మా దగ్గరికి ఫస్ట్ మంత్ నుంచి వస్తూనే ఉన్నారు. సో, దానికి సంబంధించి మేమన్నీ స్కాన్ పరంగానైతేనేమి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్నీ మళ్ళా ఉమ్మనీరు ఎండిపోకుండా ఉండేదానికి, మాయ నుంచి బ్లడ్ సప్లై బేబీకి బాగుండేదానికి ఇంజెక్షన్స్ ప్రతిరోజు పెట్టి, కానీ వాళ్ళు అఫోర్డబుల్ లేకపోయినా గానీ పాపం మా అబ్బాయి కష్టపడి అన్నీ ఏయించుకుంటా ఉన్నారు ఇంజెక్షన్స్. ఇప్పుడు 8వ నెల వరకు రాగలిగినాము. ఉమ్మనీరు మధ్యలో ఏడో నెలలో ఇంతకుముందు ఫస్ట్ డెలివరీ లాగే తగ్గడం స్టార్ట్ అయింది. దానికి కూడా మేము ఇంప్రూవ్‌మెంట్‌కి ఇంజెక్షన్స్ ఇచ్చి ప్యాకెట్స్ ఎలార్జన్ ప్యాకెట్స్ అని ఉమ్మనీరు పెంచేదానికి ఇచ్చి, తను ఎక్కువ వాటర్ తీసుకునేటట్టు చేసి ఇప్పటికి కొంచెం పర్వాలేదు బానే ఉంది. సో, ఇప్పుడు 8థ్ మంతు. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు డెలివరీ చేసుకున్నా గానీ బేబీ అయితే రిస్క్‌లో ఉండదు. కానీ 9వ నెల పెట్టిన 10 రోజుల వరకు వెయిట్ చేద్దామని మేము ఇంకా ట్రీట్‌మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఏం సునీత ఎట్లుంది ఇప్పుడు నీకు? ఇప్పుడు బాగుంది మేడం. హ్మ్. లాస్ట్ టైమ్ బాబుకి అలాంటి కనుక్కోలేక హ్మ్. నేను చాలా టెస్టులు చేసింది. హ్మ్. కంప్లీట్‌గా ఉమ్మి నీళ్ళు తగ్గి హ్మ్. బాబుకి ఆపరేషన్ చేసేదాకా నాకు తెలియట్లా. హ్మ్. ఇక్కడ మేము ఫస్ట్ నుంచి ఇంజెక్షన్స్ పెట్టి బాగా ఉమ్మ నీళ్ళు తగ్గకుండా ఇప్పటిదాకా 8వ నెల దాకా తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను భయపడుతున్నప్పటికి కూడా ఇంకా ఒక నెల నాకు రావాలా అని ధైర్యం చెప్పి మాకు ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మా బాబు ఎటు పుట్టినాడని మేము చాలా అప్సెట్ అయినప్పటికి కూడా మేడం మాకు ధైర్యంగా ఉండి 9వ నెల వరకు మీరు బిడ్డని మోస్తారు. ఏ ఇది లేదని నేను చెప్తున్నాను గ్యారంటీ అని మాకు చాలా సంతోషం వేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఈసారి ఆ అబ్బాయి ఏందంటే పాపం నేను ఏమి రాసినా గాని అవి తెచ్చుకునేది. మేడం మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వబాకండి. మీరు ఏం కావాలంటే నేను అవి పెట్టుకుంటాను. ఇప్పుడు గూడా ఒక ఇంజెక్షన్ తగ్గిస్తాను అంటే, తగ్గించొద్దు మేడం మీరు మీ ట్రీట్మెంట్ అట్లే కంటిన్యూ చేయండి అంటే, ప్రతిరోజు ఇంజెక్షన్ పెడుతున్నా. ఒక్కోటి 500 ఉంటే తెప్పించుకొని వేసుకుంటా ఉన్నారు. మళ్ళా ఇంజెక్షన్స్ అక్కడ గూడా వేసుకుంటున్నారు. మరి పాపం ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నా గూడా తను ఇంకో బేబీ హెల్తీ బేబీ కోసం ఆ అబ్బాయి కృషి చేస్తున్నాడు. మేమేందంటే గ్రూపుగా నేను, నిర్మా డాక్టర్ అందరం కలిసి డిస్కస్ చేసుకొని ప్రతిసారి ఈ అబ్బాయిని హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసి, ఒకటికి ఇద్దరం చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఈ అబ్బాయి మీరెట్లా రియాక్ట్ అవుతున్నారు? చాలా సాటిస్ఫై అవుతున్నాను మేడం. అంటే గతంలో చాలా బాధపడ్డాము ఈ విషయంలో. నర్సరావుపేటలో ఉన్నాం మేడం. అయితే అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని. మాకు 5వ నెల వచ్చిన తర్వాత కూడా ఉమ్మ నీరు తగ్గినట్టు వెళ్ళాము మేడం. 6వ నెల ఎంట్రీ అయిన తర్వాత ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఉమ్మ నీరు 7.7 వచ్చింది. ఆ తర్వాత 1 మంత్‌కి రమ్మన్నది. మేము అలా 1 మంత్ కదా అనే ఉద్దేశంతో 1 మంత్‌కి వెళ్తే 3.5 వచ్చేసింది మేడం. తర్వాత 2 డేస్ కూడా మళ్ళీ 2 సెంటీమీటర్స్‌కి వచ్చేసింది. ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలని. చేసిన తర్వాత కూడా బాబు గురించి మా సిట్యుయేషన్ తెలీలా. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు అసలు. మీరొచ్చిన తర్వాత మీకు ఎలా అది జరిగిందా అనేది ఉమ్మ నీరు తగ్గడం వల్ల మీరు ఆ పర్సెంటేజ్ తగ్గి ఆక్సిజన్ సప్లై అందక ఇలా జరిగింది మీకు. మా కొలీగ్ ఒకరు చెప్పారు మేడం. మీ దగ్గరకు ఒక ఫిజియోథెరపీ మేడం. ఆ మేడం గురించి చెప్పబట్టి మాకు ఇక్కడికి వచ్చి ఈ రోజు కొంచెం ఆనందంగా ఉన్నాను. డబ్బులంటే పోతున్నాయి కరెక్టే గానీ కానీ హ్యాపీగా నేను మొన్న 7th మంత్ తగ్గిన వాళ్ళకి భయం వేసింది మేడం. తర్వాత మీరు ఎట్టో గట్టా 8 పెట్టి 10 డేస్ అయింది కాబట్టి మనకి ఇంకేం భయం ఉండదు. అంతవరకు మనం తీసుకోరాగలిగినాము. ఇంక ఈ 20 డేస్ కూడా మనం అట్లాగే ఉండి 9 పెట్టినా 1 వీక్ ఇంకా లేదంటే 2 వీక్స్ వరకు కూడా నీకు ఉమ్మ నీరు బాగుంటే 2 వీక్స్ వరకు కూడా మనం చేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ ఈ ఒక హెల్తీ బేబీతో మళ్ళా మేము ముందుకుంటాము. ఓకే. బాయ్.